అన్నట్టుపూడి డిస్ట్రిక్ట్లో ఉండే హిస్టారికల్ ప్లేస్ లేపాక్షి పైన డాక్యుమెంటరీ తీసాము. అది 11 లాంగ్వేజ్లో డబ్ చేసాము. దాంతోపాటు చేంజ్ అనే షార్ట్ ఫిల్మ్ 11 లాంగ్వేజ్లో డబ్ చేసాం. ఈ రెండు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు రీసెంట్గా. లేపాక్షి వరల్డ్స్ మోస్ట్ డబ్ షార్ట్ డాక్యుమెంటరీగా అండ్ చేంజ్ వరల్డ్స్ మోస్ట్ డబ్ షార్ట్ ఫిల్మ్గా. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ దాదాపు 20 months పట్టింది. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాం. February 28, 2014 ఇంగ్లీష్ వర్షన్ ఫినిష్ అయింది. ఆ తర్వాత డబ్బింగ్ అంతా స్టూడెంట్స్తో చేయించాం. అందుకే డబ్బింగ్ ఎడిటింగ్ అంతా చాలా టైం తీసుకుంది. ఎడిటింగ్ నేను నేర్చుకుని మరీ సౌండ్ ఎడిటింగ్ చేశాను. అండ్ ఈ ఇయర్ జూలైలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సబ్మిట్ చేశాం మొత్తం డాక్యుమెంటేషన్ అంతా చేసి. అండ్ వాళ్ళ ఆగస్ట్లో కన్ఫర్మ్ చేశారు. అండ్ సర్టిఫికేట్స్ రీసెంట్గా వచ్చాయి. ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్సే కాకుండా యాక్చువల్గా నేను తీసిన చేంజ్, లేపాక్షి, అరణ్య అనే షార్ట్ ఫిల్మ్ అండ్ ఆర్విల్ ఫిల్మ్స్ పైన ఆర్ట్ ఫిల్మ్ తీశాను. ఈ 4కి అవార్డ్స్ వచ్చాయి, నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్. ఒక నేషనల్ 12 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. 5 లాంగ్వేజ్లో అవార్డ్స్ తీసుకున్నాను. ఇంగ్లీష్, ఫ్రెంచ్, మలయాళం, తెలుగు అండ్ తమిళ్లో. అది ఒక నేషనల్ రికార్డ్. అండ్ ఇంకో నేషనల్ రికార్డ్ ఉంది. ఒకే ఇయర్లో ఎక్కువ షార్ట్ ఫిల్మ్స్కి ఎక్కువ లాంగ్వేజ్లో అవార్డ్స్ తీసుకున్న షార్ట్ ఫిల్మ్ మేకర్గా, అంటే మోస్ట్ అవార్డెడ్ షార్ట్ ఫిల్మ్ మేకర్ ఇన్ సింగిల్ ఇయర్. అది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో రికార్డ్ అయింది. రీసెంట్గా వరల్డ్ రికార్డ్స్ యూనివర్సిటీ వాళ్ళు నాకు హానరీ డాక్టరేట్ కూడా ఆఫర్ ఇచ్చారు. ఇండియాలో ద మోస్ట్ యంగెస్ట్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ టు రిసీవ్ హానరీ డాక్టరేట్. షార్ట్ ఫిల్మ్స్ పక్కన పెడితే యాక్చువల్గా నేను ఎడ్యుకేషన్లో నాకు 5 degrees ఉన్నాయి 23 yearsకి. బీటెక్ హిందూపూర్ బిట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చేశాను. బీటెక్లో ఉండగానే బీఎస్సీ సైకాలజీ చేశాను కరెస్పాండెన్స్లో. ఆ తర్వాత ఎంఎస్సీ సైకాలజీ, ఎంఏ జర్నలిజం, మరి ఇంకా బెంగళూరులో ఎంఎస్ మల్టీమీడియా చేశాను విస్టన్స్ కాలేజ్ ఆఫ్ మీడియా అండ్ డిజైన్లో. అండ్ విస్టన్స్ కాలేజ్ ఆఫ్ మీడియా డిజైన్లో ఉన్నప్పుడు నేను షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ చేశాను. ఇంకా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసి ఒక 7 to 8 షార్ట్ ఫిల్మ్స్ తీసి నేను ఫీచర్ ఫిల్మ్ స్టార్ట్ చేయాలనుకుంటాను. యాక్చువల్గా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ చేయాలని మెయిన్ పర్పస్ ఏమంటే అప్పుడున్న మా పరిస్థితులకి ఇంకా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసే పరిస్థితులు ఉండలేదు. అందుకే ఆల్రెడీ చేసిన షార్ట్ ఫిల్మ్స్ ఏమన్నా దాంతో ఏదైనా కొంచెం పెద్ద అచీవ్మెంట్స్ తీసుకొని ఫర్దర్గా మూవ్ అవ్వాలనుకున్నాం. అందుకే గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ట్రై చేసాం. అండ్ లేపాక్షి డాక్యుమెంటరీ ఇప్పటికే 4 లాంగ్వేజ్లో అవార్డ్స్ విన్ అయింది. ఇంగ్లీష్, ఫ్రెంచ్ అండ్ తమిళ్ అండ్ తెలుగులో 4 లాంగ్వేజ్లో అవార్డు విన్ అయింది. అది కూడా లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ కన్సిడరేషన్లో ఉంది. యాక్చువల్గా ఇప్పటి వరకు 4 షార్ట్ ఫిల్మ్స్కి అవార్డులు తీసుకోవడమే కాదు అండ్ రికార్డ్స్ కూడా క్రియేట్ చేయడంతో అటు క్వాంటిటేటివ్గా అండ్ ఇక్కడ క్వాలిటేటివ్గా 2 షార్ట్ ఫిల్మ్స్కి అచీవ్మెంట్స్ వచ్చాయి. నాకు చిన్నప్పటి నుంచి కథలు, అంటే మన పేదరాశి పెద్దమ్మ కథలు అండ్ ఫిక్షనల్ స్టోరీస్ అలాంటివి అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అంటే అప్పుడే అనుకున్నాను ఎలాగైనా ఫ్యూచర్ ఫిల్మ్ మేకింగ్లో రావాలని. ఎడ్యుకేషన్ అయిన తర్వాత రావాలనుకున్నాను, అలానే వచ్చాను. అండ్ ఫీచర్ ఫిల్మ్ తీసే ముందే షార్ట్ ఫిల్మ్స్కి ఎందుకంటే ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవడం కోసం. ఇప్పుడు కూడా కొన్ని షార్ట్ ఫిల్మ్ తీయాలనుకునేది కూడా ఎక్స్పీరియన్స్ కోసం. లేపాక్షి అంత ఇంటెన్షనల్గా తీయలేదండి. అంటే లేపాక్షి హిందూపూర్ పక్కనే ఉంటుంది, అంటే మా నియోజకవర్గంలో ఉంటుంది. లేపాక్షి ఒకసారి నా దగ్గర కెమెరా ఉన్నప్పుడు ఒకసారి లేపాక్షికి వెళ్ళాను ఫొటోస్ తీయడం కోసం. ఫొటోస్ తీద్దాం అనుకున్నాను, కానీ వీడియోస్ తీసాను. మరి ఇంటికి వచ్చి చూస్తే ఫుటేజ్ అంతా బాగా నచ్చింది. అలానే 3-4 days కంటిన్యూస్గా వెళ్ళి ఫుటేజ్ తీసుకున్నాను. ఫుటేజ్ అంతా రెడీ అయిన తర్వాత దానికి స్క్రీన్ ప్లే రాశాను. అండ్ డిస్కవరీ ఛానల్లో వర్క్ చేసి ఒక అతనితో డబ్బింగ్ చేయించాము ఇంగ్లీష్లో. బెంగళూరులో ఎడిట్ చేయించాము అంత లేపాక్షి డాక్యుమెంటరీ. అలానే లేపాక్షి జర్నీ స్టార్ట్ అయింది. బాలకృష్ణ గారు నేను చాలా మంత్స్ నుంచి టచ్లో ఉన్నానండి. ఆయన యాక్చువల్గా బాగా సపోర్టివ్, స్టార్టింగ్ నుంచి ఆయన బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ రీసెంట్గా కలిసినప్పుడు కూడా అదే అన్నారు, మంచిది, ఇంకా కొన్ని షార్ట్స్ తీస్తే ఇంకా ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఆ తర్వాత ఫీచర్ ఫిల్మ్స్ తీయచ్చు, ఎలానో ఏజ్ చిన్నది కాబట్టి ఇంకా మంచి ఫ్యూచర్ ఉంటుంది అని ఆయన అప్రిషియేట్ చేశారు. రీసెంట్గా మొన్నే కలిసాను ఇంట్లో ఆయన్ని. అండ్ దాదాపు 2 hours మాట్లాడారు ఆయన. అంటే ఆల్మోస్ట్ నాకు సపోర్ట్ స్టార్టింగ్ నుంచి వస్తుంది. అంటే ఇంట్లో ఫస్ట్ ఫ్యామిలీ, ఆ తర్వాత ఫ్రెండ్స్, ఆ తర్వాత మా ఇంజనీరింగ్ కాలేజ్. కానీ యాక్చువల్గా మా ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ చంద్రమోహన్ గారే మాకు ఇన్వెస్టర్ మొత్తం షార్ట్ ఫిల్మ్స్ అన్నిటికీ. అండ్ మా విస్టన్స్ కాలేజ్ కూడా వాళ్ళు డబ్బింగ్ చేసుకోవడానికి డబ్బింగ్ స్టూడియో అంతా రెడీ చేశారు. అలా సపోర్ట్ ప్రతి చోట వస్తుంది. అండ్ ఫ్రెండ్స్ నుంచి అండ్ టీమ్ మెంబర్సే మెయిన్. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్స్ అంతా ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం టీమ్ మెంబర్స్. షార్ట్ ఫిల్మ్స్ అంటే నేను ఒక్కొక్క షార్ట్ ఫిల్మ్ ఒక్కొక్క జానర్లో తీశాను. ఒకటి కామెడీ తీశాను, ఒకటి హర్రర్ తీశాను, అండ్ ఒకటి హెరిటేజ్ లేపాక్షి, అండ్ చేంజ్ అనేది ఒక ఫిలాసఫికల్ సబ్జెక్ట్, అండ్ అరణి అనేది అది మలయాళం షార్ట్ ఫిల్మ్, అది ఉమెన్ ఎంపవర్మెంట్ తీసాము. అంటే ఇప్పుడు మనం చాలా బయట చూస్తున్నాము ఉమెన్ ఎంపవర్మెంట్ పైన చాలా జరుగుతుంది. దాని బేసిస్ ఇలా తీసాము అరణి అనే షార్ట్ ఫిల్మ్. అంటే అంటే చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క షార్ట్ ఫిల్మ్ నచ్చింది. బాలకృష్ణ గారికి లేపాక్షి అరణి నచ్చింది, ఇంకా కొంతమందికి చేంజ్ నచ్చింది, ఇంకా కొంతమందికి ఇంకా వేరే నచ్చింది, కొంతమందికి రికార్డ్స్ నచ్చాయి, కొంతమంది అవార్డ్స్ చూసి అప్రిషియేట్ చేశారు, కొంతమంది ఎడ్యుకేషన్ చూసి అప్రిషియేట్ చేశారు, కొంతమంది హానరీ డాక్టరేట్ చూసి అప్రిషియేట్ చేశారు. అలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ చూసి కొంతమంది అప్రిషియేట్ చేస్తున్నారు. నేషనల్ మీడియా మోస్ట్ క్వాలిఫైడ్ యంగ్ ఇండియన్ టర్న్ మోస్ట్ కాంపిటెంట్ ఇండియన్ షార్ట్ ఫిల్మ్ మేకర్ అనే కాంప్లిమెంట్ నాకు బాగా నచ్చిందండి. యాక్చువల్గా ఇప్పుడు లాస్ట్ మంత్ వరకు టోటల్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రాజెక్ట్ జరిగింది. ఇంకా ఈ మంత్ కొంచెం ఫ్రీగా ఉన్నాను. నెక్స్ట్ మంత్ నుంచి నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాను. వర్డ్స్ ఫ్రమ్ ది హెవెన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. దాని స్క్రిప్ట్ వర్క్ అంతా అయింది. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా కాస్టింగ్ అంతా స్టార్ట్ చేయాలి.
మోస్ట్ ప్రాబబ్లీ 1.5 ఇయర్లో నా ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ రిలీజ్ అవుతుందండి. ప్లాన్ కూడా చేసుకుంటున్నాను, స్క్రిప్ట్స్ కూడా రెడీ చేసుకుంటున్నాను. అంత లోపల కొన్ని షార్ట్స్ రెడీ చేసుకొని ఫినిష్ చేసిన తర్వాత స్టార్ట్ చేస్తాను. అంత ఎక్స్పెరిమెంట్స్ చేసేకి పోనండి. అంటే సినిమా రంగంలో ఎలా అంటే ఈవెన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ కూడా మనం చూసుకోవాలి. అండ్ మనకి గుర్తింపు రావాలి, మనము ఎదగాలి అంటే మనం అన్ని ఆర్టిస్టిక్ ఫిల్మ్స్ తీయలేము. అండ్ ఆర్టిస్టిక్ ఫీల్ ఉండే కమర్షియల్ ఫిల్మ్స్ తీయాలనేది నా గోల్. యాక్చువల్గా 10 ఇయర్స్ నుంచి లఘు చిత్రాలు అనేది స్టార్ట్ అయిందండి. అంతకుముందు అందరూ ఎవరన్నా ఔత్సాహికులు డైరెక్టర్గా అవ్వాలనుకుంటే అసిస్టెంట్గా వెళ్ళాల్సింది. కానీ ఇప్పుడు వరల్డ్ గ్లోబలైజ్ అయ్యే కొద్దీ ఇంటర్నెట్ ప్రభావం ఎక్కువ అయ్యే కొద్దీ అండ్ షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు. షార్ట్ ఫిల్మ్స్ ప్రమోట్ చేసుకునే వేదికలు కూడా ఉన్నాయి మనకి, యూట్యూబ్ కానీ. అండ్ మనం ఏం చేసినా కూడా ప్రపంచంలో ఎక్కడికైనా రీచ్ చేసే ఇంటర్నెట్ ఉంది. దానికోసం షార్ట్ ఫిల్మ్స్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. అండ్ చాలామంది యంగ్స్టర్స్కి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అది షార్ట్ ఫిల్మ్స్ అనేది. దీంట్లో యాక్చువల్గా అది మనం కష్టపడేదాన్ని బట్టి ఉంటుందండి. మనం దీంట్లో మంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసామంటే మనం ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ నుంచే బాగా తీయచ్చు. యాక్చువల్గా టైమింగ్ అనేది పెద్ద డిఫరెన్స్ ఏం ఉండదండి. అంటే షార్ట్ ఫిల్మ్స్కి 10 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ అయినా కూడా దానికి 10 నిమిషాలు తగ్గట్టు స్టోరీ ఉంటే 10 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ తీయగలము. అండ్ 2.5 గంట సేపు స్టోరీ రెడీ చేసుకోగలం అంటే కరెక్ట్గా 2.5 గంట సినిమా తీయగలం. పెద్ద తేడా ఏం లేదు. టైమింగ్ ఒకటి డిఫరెన్స్, కానీ మన క్వాలిటీ అంతా ఒకటే ఉంటుంది. కరెక్ట్ అండి. ఫీచర్ ఫిల్మ్స్లో ఎలా అంటే మనకి కొంచెం ఫ్రీడమ్ తక్కువ అండి. అంటే ఇప్పుడు కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అండ్ చాలామంది టీం వర్క్ చేస్తుంది. అండ్ చాలామందికి రీచ్ అవ్వాలి. దాంట్లో డబ్బులు కూడా మనం గెయిన్ చేయాలి. అందుకోసం చాలా అంటే కొంచెం కాదు, చాలా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. కానీ షార్ట్ ఫిల్మ్స్ అలా ఉండదు. ఒక మంచి ఫ్రీడమ్ ఉంటుంది. మనం ఏదనుకుంటే అది తీయచ్చు. అంటే ఆ ఫ్రీడమ్ మనం షార్ట్ ఫిల్మ్స్లోనే యూస్ చేసుకోగలం. అండ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అంతా ఆ ఫ్రీడమ్ యూస్ చేయగలిగితే మంచి గొప్ప షార్ట్ ఫిల్మ్స్ తీయచ్చు. అండ్ షార్ట్ ఫిల్మ్ అంత మెచ్యూరిటీ మనం సంపాదించుకున్నామంటే ఫ్యూచర్ ఫిల్మ్ కూడా మంచి సబ్జెక్ట్స్తో ఆర్టిస్ట్ ఫిల్మ్స్నే మనం కమర్షియల్గా తీయచ్చు. అండ్ ఫ్యూచర్లో ఫీచర్ ఫిల్మ్స్ ఎంటర్ అయిన తర్వాత కూడా నేను మంచి డాక్యుమెంటరీస్ ప్రొడ్యూస్ చేస్తాను అండి ఆర్వీ ఫిల్మ్స్ ద్వారా. డిపెండ్స్ అండి. ఇప్పుడు కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ ఉంటాయి, కొన్ని బర్నింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. స్వచ్ఛ భారత్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ డిస్క్రిమినేషన్ అలాంటివి చాలా జరుగుతున్నాయి. అండ్ ఈవెన్ క్యాస్ట్ సిస్టమ్ అలాంటివి కూడా చాలా జరుగుతున్నాయి. దానిపైన ఆ మూమెంట్కి ఏది బర్నింగ్ సిచ్యువేషనో దానిపైన మంచి డాక్యుమెంటరీస్ అలా ప్రొడ్యూస్ చేస్తాం. లేదా ఇఫ్ ఇన్ కేస్ ఛాన్స్ ఉంటే ఈవెన్ డైరెక్ట్ కూడా చేస్తానండి. పర్యాటక ప్రాంతాలు అంటే నాకు ముందు నుంచి బాగా ఫెమిలియర్ అండి లేపాక్షి, అందుకు తీశాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఫ్యూచర్లో ఏదన్నా ఒక హిస్టారికల్ ప్లేస్ మంచి అంటే దాని గురించి బాగా సబ్జెక్ట్ తెలిసిందంటే దానిపైన ఖచ్చితంగా ట్రై చేస్తానండి.